తగ్గించుకోవాలి. తన తన ప్రవర్తన ఇప్పుడు నాకు నేనే ఎన్నో సార్లు అవమానాలకు గురైన సందర్భాలున్నాయి, బాధపడ్డ సందర్భాలున్నాయి. అరే నా బర్త్డే రోజు విషెస్ కోసం పోతానంటే కూడా అక్కడ ఉన్న వ్యక్తులు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నో సార్లు నేను నేను ఇవన్నీ లేవని చెప్పట్లేదు, మీకంటే ఎక్కువ నేను మాట్లాడాను సార్ మీడియాలో. నేను ఒక స్టేజ్ లో అహంకారం తలకెక్కింది అని కూడా చెప్పాను నేను మీడియా ముందే. అది కారణం కాదని నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఇవాళ బర్త్డే కలుస్తా అంటే కూడా గెలవలేకపోవడం తప్పు కదా. అంటే ఎవరైనా కానీ నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా అది మరువలేని సత్యం, జరిగిన నిజం, దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఒక పార్టీ లెసన్స్ తీసుకునేటప్పుడు తన తప్పులను కొన్ని మనసులో పెట్టుకోవాల్సి వస్తుంది. తనకు తానే నేను ఈ తప్పు చేస్తానని చెప్పడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ జనరల్ గా ఏ నాయకుడైనా కూడా అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో అధికారం కోల్పోయిన తర్వాత 2-3 విషయాలు ఒప్పుకున్నారు. ఏంటంటే నేను మారాను తమ్ముళ్ళు, మీరు మారాలా, నేను పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను, దీన్ని కేటాయించలేకపోయాను, తర్వాత ఎక్కువ బ్యూరోక్రాట్స్ నమ్మాను, ఇవి చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే మనం పోల్చకూడదు భరత్ గారు, ఒక్కొక్క వాళ్ళంతా టాప్ స్ట్రేచర్ ఉన్న నాయకులు కదా, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో ఉంటారు. మనం ఎన్టీ రామారావుతో 6 గ్యారంటీల కారణంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల కారణంగానే కాంగ్రెస్ గెలిచిందైతే కాదు కదా, వీళ్ళ మీద ఉన్న అది కూడా ఒక కారణం. కొంత 1% 2% చాలా మంది ప్రజలు చాలా సార్లు చెప్పారు ఏమనంటే, మేము కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఆయనే కూడా ఇస్తాడు అనుకున్నాము, మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని కదా ఆశపడ్డాము, అసలుకే పోయినాయి అని చెప్పి బాధపడ్డ చాలా మంది ఉన్నారు. మీరు పబ్లిక్ దగ్గర పోయి ఒకసారి మీరు డెఫినెట్ గా ఎంక్వైరీ చేయండి భరత్ గారు, వాళ్ళే చెప్తారు మీకు. ఇప్పుడు కాదు, బిఫోర్ ఉన్నప్పుడు చేశాను, తర్వాత చేశాను. మెజారిటీ మీకు రాలేదా? మీకు వచ్చింది కదా. మెజారిటీ ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, అది హైదరాబాద్ లో కనబడలేదు. ఎందుకంటే హైదరాబాద్ ఓటర్ ఆలోచించే దృక్కోణం డిఫరెంట్. హైదరాబాద్ ఓటర్ ఏమనుకుంటాడంటే నాకు నా ఎమ్మెల్యే అవసరం లేదు, నాకు ఫ్లైఓవర్ వచ్చిందా, రోడ్ వచ్చిందా, ఇది వచ్చిందా. కానీ తెలంగాణలో మిగతా ఓటర్ ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కేసులు పెడుతున్నారు ఎమ్మెల్యేలు, మా సెక్రటేరియట్ మేము చూసుకోవాలా, మా సెక్రటేరియట్ మేము అడుగు పెట్టాలి. మీ ఛానల్లోనే డబ్బులు ఎక్కువ ఇవ్వలేదని ధర్నా చేసిన ప్రజల్ని చూపెట్టారు మీరు. వాళ్ళకి ఇంత ఆలోచిస్తున్నారా? మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మాకు నెల 2,500 వస్తాయని మహిళలు ఆలోచించారు, స్కూటీలు వస్తాయని స్కూల్ పోయి పిల్లలు ఆలోచించారు, రైతు బంధు 7,500 వస్తాయని నమ్మారు. అంటే అది ఎట్లా మనము దాన్ని డైల్యూట్ చేస్తాం? అది ఒక కారణం కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఎంక్వైరీ చేయండి, ఆ పర్టికులర్ క్వశ్చన్ పెట్టి రీజన్స్ లో అయితే ఉండదని అనుకుంటారా? అది కూడా ఒక కారణం అంటున్నా నేను. మీరు అన్నీ కారణాలే, అందులో అది కూడా ఒక కారణం. ఓకే అంటే పోయింది 1.7% కదా. ఇలా కేసీఆర్ గారు చెప్పారు తన స్పీచ్ లో. ఇవాళ ప్రసంగాన్ని ఏమంటారు? ఇవాళ ప్రసంగం ప్లీనరీ ప్రసంగం ఇంకా బాగుండే ఇవాళ దానికంటే. అంటే ప్లీనరీ దానికి ఇప్పుడు అది పార్టీది కాబట్టి అక్కడ మాట్లాడే మాటలు వేరుంటాయి. బహుశా మరి 27th ఏమన్నా తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి తను మాట్లాడతాడేమో. బట్ ఈ రోజుది మనము ఒక జీవన్ రెడ్డి జాయినింగ్ అయ్యేటప్పుడు ఈనాడున్న పరిస్థితిని, జీవన్ రెడ్డికి సంబంధించిన అంశాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. ఆయన బాధను వ్యక్తం చేశాడే తప్ప రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడినట్టు కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద పేరు తీసుకోకుండా కూడా ఈ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట కూడా నెగటివ్ గా మాట్లాడలేదు ఆయన. అంటే ఇట్లా అయిపోయింది మన పరిస్థితి అని అన్నాడు తప్ప ఒక్కరిని కూడా పేరు పెట్టి తిట్టడం గాని, ఎవరి విషయంలో కూడా ఆయన పరుష పదాలను వాడడం కానీ, మీరు అన్న 1-2 లాగులల్లా అని ఇట్లా 1-2 తప్ప ఈ స్పీచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ అంతా ఈయన మీద టార్గెట్ చేస్తే, జీవన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తే, ఈయన స్పీచ్ లో అట్లాంటిది లేదు. ప్రజల బాధల గురించి ప్రజలు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ మనకు అందులో కనబడ్డది. బట్ నేను మార్కులు వేయడం కానీ, ఆయన స్పీచ్ మీద కామెంట్ చేయడం కానీ నేను చేయను సార్, ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు. శరత్ గారు, ఇవాళ కేటీఆర్